ముంబైలో జరిగిన నైట్ ఈవెంట్‌లో అటెండ్ అయిపోతూ వచ్చేసిన శోభిత, సమంతలు ఒకరికొకరు ఎదురుపడుతూ ఆఖరికి మీడియా ముందు అడ్డంగా బుక్ అయిపోవాల్సి వచ్చింది. శోభిత సైతం పలు వెబ్ సిరీస్‌లో నటిస్తూ ఇప్పటికే యూత్‌ని చాలా అట్రాక్ట్ చేసిన విషయం తెలిసిందే హాట్ సిరీస్‌తో. అలా ఆదిత్య రాయ్, అనిల్ కపూర్‌తో కూడా ద నైట్ మేనేజర్ అంటూ ఒక సిరీస్‌లో అయితే నటిస్తూ వచ్చేసింది. అది ఇంటర్నేషనల్ స్థాయిలో అయితే నామినేట్ అవుతూ దానికి ఎన్నో సక్సెస్‌ఫుల్ అవార్డ్స్‌ని కూడా దక్కించుకుంటూ వచ్చింది. అలా మరో సక్సెస్ ఈవెంట్‌కి అటెండ్ అయిపోతూ వచ్చేసింది శోభిత. ఇక అదే ఈవెంట్‌కి సమంత సైతం హాజరవుతాం అక్కడ మీడియా వాళ్ళని ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగించింది. వీరిద్దరిని ఒకేసారిగా స్క్రీన్ పైన చూసి కెమెరాస్ మొత్తం వాళ్ళకే ఫోకస్ అవుతూ వచ్చేసాయి. ఇక అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా వీరిద్దరు రియాక్షన్స్ ఎలా ఉంటాయి అంటూ చూడడానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ వచ్చారు. ఇప్పటికీ శోభిత తల్లి కాబోతుంది అంటూ వార్తలు వస్తున్నట్లే తన బ్లాక్ అవుట్ఫిట్స్లో అందరినీ అట్రాక్ట్ చేస్తూ అక్కినేని కోడలైతే ఏంటి నాకు నచ్చినట్లే ఉంటా అంటూ మరోసారి అక్కడ వారందరికీ నోటిపైన వేలేసేలా చేసింది. సమంత వేసుకున్న బట్టలు ఉంటున్న తీరుపై ఎంతో విమర్శలు చేస్తూ వచ్చారు. ఈనాడు శోభిత సైతం సమంతకి మించిపోయిన లుక్స్ తో అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంది. ఈ అవార్డ్ ఫంక్షన్ లో సైతం తను వేసుకున్న బ్లాక్ అవుట్ఫిట్ అయితే ఎంతో బోల్డ్ గా కనిపించడంతో పాటు తన బేబీ బంప్స్ లుక్స్ కూడా బయటికి వచ్చేసాయి. ఇక అది చూసి అక్కడ మీడియా వాళ్ళంతా తన ప్రెగ్నెన్సీ లుక్స్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ వచ్చారు. ఇక శామ్ సైతం తన ప్రెగ్నెన్సీ విషయం అఫీషియల్ అవుతూ రావడంతో తను కూడా షాక్ అయ్యిందని చెప్పొచ్చు ఒకవైపుగా. ఇక శామ్ సైతం తన పర్సనల్ లైఫ్ పైన ఫోకస్ చేస్తూ త్వరలోనే తను కూడా ఒక గుడ్ న్యూస్ ని అందించే విధంగా అయితే అడుగులు వేస్తూ ఉంది. ఇక వీరిద్దరిని మీడియా క్యాప్చర్ చేస్తూ ఉంటే వీరిద్దరు రియాక్షన్స్ కూడా ఏమీ లేనట్లుగా అయితే ప్రవర్తిస్తూ కనిపిస్తున్నారు. ఈ విధంగా ప్రస్తుతం వీళ్ళకి సంబంధించిన కొన్ని లుక్స్ అయితే వైరల్ అవుతున్నాయి. వాటిని మా వీడియో రూపంలో మీరు కూడా చూసేయండి.